అనుకూలిస్తున్న వాతావరణం, రికార్డు స్థాయిలో వస్తున్న దిగుబడులు, మద్దతు ధరలు కొనుగోళ్లకు ముందుకు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, మార్కెట్ను ముంచెత్తున్న జొన్న రాసులు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ముంగిట జొన్న పంట సిరులు కురిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో జొన్న పంట సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. గతంలో తెల్ల జొన్న పంటను ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఖరీఫ్లో సాగు చేసుకున్నవారు. జొన్న చెట్లు ఆహారంగా ఉపయోగపడడంతో పాటు పశుగ్రాహంగా ఉపయోగపడేవి. అయితే వర్షాకాలం జొన్నల దిగుబడి తగ్గిపోవడంతో గత దశాబ్ద కాలంగా ఆదిలాబాద్ ప్రాంత రైతులు రబీలో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. సాగునీటి వస్తు ఉంటే 10 నుండి 12 సార్లు నీటి తడి అందిస్తే చాలు ఈ పంట రైతుల చేతికొస్తుంది. ఎకరాకు దాదాపు 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుండటంతో ఏటేటకి ఆ ఏడు సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగు, జైనాథ్, బేల మండలాలతో పాటు గుడిహత్నూర్, ఇచ్చోడ ప్రాంతంతో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూరు ప్రాంతాలు, అదేవిధంగా నిర్మల్, బైంసా ప్రాంతాల్లో ప్రస్తుతం తెల్లజొన్న 1,00,000 ఎకరాల వరకు రబీలో సాగు చేస్తున్నట్లు అంచనా. ఈ పంటను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తుండడం, అదేవిధంగా చీడపీడల బెడద తక్కువగా ఉండడం, పెట్టుబడి సైతం తక్కువగా ఉండడం జొన్న పంట ప్లస్ పాయింట్లు. రైతులు ఖరీఫ్లో సాగు చేసే పంటల కంటే రబీలో సాగు చేసే జొన్న పంట సాగు లాభదాయకమని రైతులు చెప్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ తెల్ల జొన్న పంటను సాగు చేయగా మార్చి చివరి వారం నుండి ఈ పంట రైతుల చేతికందే అవకాశం ఉంది. మరికొంతమంది రైతులు పంట ఏప్రిల్, మే మాసంలో కూడా కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జొన్న పంటకు క్వింటాలకు మద్దతు ధర 3,300 రూపాయలు ఉండడంతో రైతులు సైతం ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాంసీ, తలమడుగు, భీంపూర్, జైనాథ్, బేల మండలాల్లోనే దాదాపు 50,000 ఎకరాలకు పైగా జొన్న పంట సాగు అవుతుంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా సాగవుతుంది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి పంట కంటే రబీలో సాగు చేసే జొన్న పంటనే లాభదాయకమని రైతులు పేర్కొంటున్నారు. మొత్తంగా తెల్ల జొన్న పంట సాగు రైతుల ముంగిట సిరులు కురిపిస్తూ లాభదాయకరంగా మారింది. నా పేరు గిజ్జ తిరుపతి, పొన్నారి గ్రామం. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రబ్బీ పంట వేసాము జొన్న. ఇంతకుముందు వర్షాకాలం కూడా వేసేది, కాకపోతే అది కేవలం ఆవులకు, గేదెలకు మాత్రమే యూజ్ అయ్యేలా ఉండేది. ప్రభుత్వం నుంచి కూడా గిట్టుబాటు రేట్ అనేది వర్షాకాలం వేసింది అంతవరకే. అందుకని పత్తి పంట తీసేసి మరి ఇప్పుడు వేసవిలో జొన్న వెరైటీస్ వేసాము. ఆ వెరైటీస్ కూడా ఈ 3 monthsలో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వస్తుంది. అలాగే వర్షాకాలం లాగానే కాకుండా ఈ ఎండాకాలం పంట అనేది కొంచెం రేటు కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి మేము ఈ రబ్బీ పంట అనేది ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వెళ్తుంది. మేము జొన్న పంటని గత 10 సంవత్సరాల నుంచి నా అనుభవం కొద్దీ పండిస్తున్నాము. అయితే ఈ పంటని ముందు మా తరం వాళ్ళు అంటే వర్షాకాలం పండించేవారు, కానీ మేము రబీలో సాగు చేస్తున్నాము. మరి అట్లా కాకుండా పశుగ్రాసానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మాకు రైతులకు ఇది లాభదాయకంగా ఉన్నప్పటికీ మద్దతు ధరని కొద్దిగా పెంచి రైతులకు కేంద్ర గవర్నమెంట్ సహకరిస్తే రైతులు లాభపడతారు. కుంటాలకి అంటే మాకు కూడా రైతులకు ఈ పంట అనేది అంటే కష్టం అనేది అన్నింటిలో ఉంటుంది, కానీ దీన్ని పండించడానికి ఉత్సాహంగా అంటే పశుగ్రాసము అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని. ఇది ఎకరానికి వచ్చేసి సార్ మేము అంటే మా నేల స్వభావాన్ని బట్టి, మా అంటే పద్ధతులని బట్టి మాకు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి తీస్తున్నాము. దీన్ని కూడా మా గవర్నమెంట్ ఎకరానికి 15 క్వింటాల వరకు రైతుల దగ్గరికి నుంచి తీసుకోవాలని కూడా కోరుతున్నాము.